దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ వారంలో వరుసగా రెండో రోజు అంటే ఇవాళ మంగళవారం కూడా నష్టాలతోనే ఆరంభమైంది. నిన్న సోమవారంతో పోల్చితే నేడు ఇంకా ఎక్కువ నష్టాలు నమోదవుతున్నాయి. అన్ని సూచీలు అదే బాటలో ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఘోరంగా దెబ్బతింటోంది. మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సెన్సెక్స్ ఏకంగా 359 పాయింట్లకు పైగా కోల్పోయి 84,742.90 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 93 పాయింట్లపైనే తగ్గి 25,867.10తో మొదలుపెట్టింది. నిఫ్టీ బ్యాంక్ 319 పాయింట్లకు పైగా డౌన్ అయి 58,918.80 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 172 పాయింట్ల కన్నా ఎక్కువ లాస్ అయి 59,315.40తో ఓపెన్ అయింది. కేఆర్బిఎల్, కోహినూర్ ఫుడ్స్, ఎల్టీ ఫుడ్స్, డిఫెన్స్, హీరో మోటార్ స్టాక్స్ నేలచూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ 6 పైసలు దిగజారింది. నిన్న 90.07 వద్ద క్లోజ్ అవగా ప్రస్తుతం 90.13 వద్ద ఉంది.